బ్యాంక్ మీ అకౌంట్లో ప్రతి నెల కొంత డబ్బుని శాలరీ లాగా క్రెడిట్ చేస్తుంది. కెనరా బ్యాంక్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని అందరూ చెబుతున్నారు, కానీ అది నిజానికి ఏ స్కీమ్ తెలుసా? రిటైర్మెంట్ తర్వాత జీతంలా ప్రతి నెల ఆదాయం కావాలనుకునే వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన బ్యాంకింగ్ ఆప్షన్ ఇదే. 10 లక్షలు ఎఫ్డి చేస్తే నెలకు ఎంత వస్తుంది, ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టకూడదు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ వీడియోని కనుక చివరి వరకు చూస్తే మీకు కెనరా బ్యాంక్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది. దాదాపు మీ సందేహాలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది, ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా వస్తుంది అని. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర కొంత డబ్బు ఉందా? ఆ డబ్బును రిస్క్ లేకుండా బ్యాంక్ లో భద్రంగా ఉంచడంతో పాటు ప్రతి నెల కొంత ఆదాయం కూడా రావాలని అనుకుంటున్నారా? ముఖ్యంగా రిటైర్మెంట్ తరువాత ఉద్యోగం నుంచి వచ్చిన పిఎఫ్, గ్రాట్యుటీ, సెటిల్మెంట్ డబ్బు, భూమి లేదా ఇల్లు అమ్మిన తర్వాత వచ్చిన మొత్తం, లేదా చాలా సంవత్సరాలుగా కూడబెట్టిన పొదుపులను ఒక సురక్షితమైన చోట పెట్టి నెల నెల ఆదాయం పొందాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చాలా మంది కెనరా బ్యాంక్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. కెనరా బ్యాంక్ లో అధికారికంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనే పేరుతో ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ అనేది లేదు. చాలా మంది మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పేరుతో పిలుస్తున్నది నిజానికి కెనరా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్న మంత్లీ ఇంట్రెస్ట్ పే అవుట్ ఆప్షన్ మాత్రమే. అది మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీని మెచ్యూరిటీ వరకు ఆపకుండా ప్రతి నెల మీ సేవింగ్స్ అకౌంట్ లో జమ అయ్యేలా ఎంచుకునే సౌకర్యం. అందుకే దీనిని చాలా మంది మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు మీకున్న ఒక డౌట్ క్లియర్ అయింది. ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటో చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. చూడండి, మీరు కెనరా బ్యాంక్ లో ఒక నిర్దిష్ట మొత్తాన్ని నిర్ణయించిన కాలానికి డిపాజిట్ చేస్తారు. అంటే సర్టైన్ టెన్యూర్ ని మీరు ఎంచుకుంటారు. ఇక ఆ బ్యాంక్ ఆ డబ్బును ఉపయోగించుకొని మీకు ముందుగానే నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం వడ్డీని చెల్లిస్తుంది. ఎఫ్డి ప్రారంభించే సమయంలో ఎంతకాలం డబ్బు ఉంచాలి, ఏ వడ్డీ రేటు వర్తిస్తుంది, మెచ్యూరిటీ తర్వాత ఎంత మొత్తం వస్తుంది వంటి వివరాలు అన్ని కూడా తెలుస్తాయి. అందుకే చాలా మంది దీనిని స్థిరమైన పెట్టుబడిగా భావిస్తారు. అయితే స్టాక్ మార్కెట్ లో లాగా రోజు వాల్యూ అనేది మారదు. మ్యూచువల్ ఫండ్స్ లాగా మార్కెట్ ఒడిదుడుకులకు ప్రభావం కూడా ఉండదు. అయితే ఏ పెట్టుబడినైనా పూర్తిగా రిస్క్ లేదని మాత్రం చెప్పలేము. అయితే కెనరా బ్యాంక్ లో ప్రెసెంట్ సాధారణంగా 1000 నుంచే ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించవచ్చు. ఎఫ్డి కాల వ్యవధి అంటే టెన్యూర్ అనేది 15 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎంచుకునే అవకాశం ఉంటుంది. మీ అవసరాన్ని బట్టి కాలాన్ని ఎంచుకోవచ్చు. ఎఫ్డి ప్రారంభించే సమయంలో ఇంట్రెస్ట్ పే అవుట్ ఆప్షన్ కూడా ఎంచుకోవాలి. మీరు మంత్లీ ఇంట్రెస్ట్ పే అవుట్ ఎంచుకుంటే ప్రతి నెల వడ్డీ మీ సేవింగ్స్ అకౌంట్ లో జమ అవుతుంది. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఇంట్రెస్ట్ పే అవుట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి నెల డబ్బు కావాలంటే మంత్లీ ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఇక ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న, నెలకు ఎంత డబ్బు వస్తుంది? దీనికి ఒకే సమాధానం ఉండదు. ఎందుకంటే అది మీరు పెట్టే మొత్తం, ఎఫ్డి కాల వ్యవధి, ఆ రోజు అమల్లో ఉన్న వడ్డీ రేట్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 10 లక్షల రూపాయలు ఎఫ్డి చేస్తే వచ్చే నెలవారీ వడ్డీ 20 లక్షలు లేదా 50 లక్షలు ఎఫ్డి చేస్తే వచ్చే వడ్డీ వేర్వేరుగా ఉంటుంది. అలాగే వడ్డీ రేట్లు కూడా కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎఫ్డి చేసే రోజు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లో లేదా బ్రాంచ్ లో తాజా వడ్డీ రేట్లు చూసి బ్యాంక్ ఎఫ్డి క్యాలిక్యులేటర్ ద్వారా నెలకు ఎంత వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మంత్లీ ఇంట్రెస్ట్ పే అవుట్ ఎఫ్డిలో మీకు వచ్చే వడ్డీ ప్రతి నెల అకౌంట్ లో పడుతుంది. కాబట్టి ఆ వడ్డీ తిరిగి ఎఫ్డిలో కలవదు. అందువల్ల కాంపౌండింగ్ ప్రయోజనం అనేది ఇక్కడ ఉండదు. అదే క్యుములేటివ్ ఎఫ్డిలో అయితే వడ్డీ కూడా అసలు మొత్తంలో కలుస్తూ ఉంటుంది. తర్వాత వచ్చే వడ్డీ కూడా ఆ పెరిగిన మొత్తం పైనే లెక్కించబడుతుంది. అందుకే లాంగ్ టర్మ్ లో సంపద పెంచుకోవాలనుకునే వారు చాలా సార్లు క్యుములేటివ్ ఎఫ్డి ఎంచుకుంటారు. కానీ ప్రతి నెల రెగ్యులర్ ఆదాయం కావాలనుకునే వారికి మంత్లీ ఇంట్రెస్ట్ పే అవుట్ ఆప్షన్ మరింత ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్ ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే రిటైర్ అయిన ఉద్యోగులు, పెన్షన్ తక్కువగా వచ్చేవారు, అద్దె ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కోరుకునేవారు, పిల్లలు విదేశాల్లో ఉండి తమ ఖర్చుల కోసం ప్రతి నెల ఆదాయం పొందాలనుకునే పెద్దలు, అలాగే మార్కెట్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని పెట్టుబడిదారులు ఈ ఆప్షన్ ను పరిశీలించవచ్చు. ఎందుకంటే ప్రతి నెల ఒక నిర్దిష్ట ఆదాయం వస్తుంది. మార్కెట్ ఎలా మారుతుందో చూసే అవసరం అనేది ఉండదు. అర్థమైందా అండి? ఇప్పుడు చాలా మందికి మరొక సందేహం ఉంటుంది, కెనరా బ్యాంక్ ఎఫ్డిలో పెట్టిన డబ్బు ఎంత వరకు సేఫ్ అని. అయితే భారతదేశంలో
బ్యాంకు డిపాజిటర్లకు DICGC అనే ఒక సంస్థ బీమా రక్షణ అందిస్తుంది. ప్రస్తుతం ఒక డిపాజిటర్ కు ఒకే బ్యాంక్ లో ఉన్న సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ వంటి అన్ని అర్హత కలిగిన డిపాజిట్లు కలిపి గరిష్టంగా 5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. అంటే FD మాత్రమే కాకుండా అదే బ్యాంక్ లో ఉన్న ఇతర డిపాజిట్లు కూడా ఈ పరిమితిలోనే లెక్కించబడతాయి. అందువల్ల చాలా పెద్ద మొత్తాలను ఒకే బ్యాంక్ లో ఉంచే ముందు ఈ విషయాన్ని తెలుసుకోవడం కూడా చాలా మంచిది. ఇప్పుడు వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకుందాం. చాలా మంది యూట్యూబ్ లో పాత వీడియో చూసి అందులో చెప్పిన వడ్డీ రేటునే ఇప్పటికీ వర్తిస్తుందని అనుకుంటారు. కానీ అది సరైన ఆలోచన కాదు. RBI విధానాలు, మార్కెట్ పరిస్థితులు మరియు బ్యాంకు నిర్ణయాల ఆధారంగా FD వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఒక సంవత్సరం FDకి ఒక రేటు ఉండొచ్చు, 3 సంవత్సరాల తర్వాత మరొక రేటు ఉండొచ్చు, 5 సంవత్సరాలకు ఇంకో రేటు ఉండొచ్చు. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లో తాజా FD రేట్లను తప్పకుండా పరిశీలించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక సీనియర్ సిటిజన్స్ కు కెనరా బ్యాంక్ సాధారణ కస్టమర్లతో పోలిస్తే అర్హత ఉన్న డిపాజిట్లపై అదనపు వడ్డీ ప్రయోజనం కల్పిస్తుంది. అయితే ఈ అదనపు వడ్డీ శాతం కాలానుగుణంగా మారవచ్చు. అందువల్ల FD ప్రారంభించే ముందు ప్రెజెంట్ సీనియర్ సిటిజన్ FD రేట్ గురించి బ్యాంక్ లో నిర్ధారించుకోవడం మంచిది. ఓకేనండి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా మంది FDలో డబ్బు పెట్టడం వల్ల చాలా సేఫ్ గా ఉంటుందని మాత్రమే ఆలోచిస్తారు. కానీ కాలక్రమేణా వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ రోజు 100 రూపాయలతో కొనగలిగిన వస్తువు కొన్ని సంవత్సరాల తర్వాత అదే ధరకు దొరకకపోవచ్చు. దీనినే ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అంటారు. అందువల్ల FD అనేది సెక్యూరిటీని ఇస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లో సంపదను వేగంగా పెంచే సాధనం మాత్రం కాదు. కాబట్టి చాలా మంది ఆర్థిక నిపుణులు అవసరాన్ని బట్టి FDతో పాటు ఇతర పెట్టుబడులను కూడా పరిశీలించాలని సూచిస్తూ ఉంటారు. ఇక మధ్యలో డబ్బు అవసరమైతే ఏం చేయాలి అనే ఒక ప్రశ్న కూడా ఉంటుంది. దానికి సమాధానం ఏంటంటే కెనరా బ్యాంక్ FD పై సాధారణ లోన్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకు నిబంధనల ప్రకారం FD వాల్యూలో నిర్దిష్ట శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. చాలా సార్లు అది గరిష్టంగా 90% వరకు కూడా ఉండొచ్చు. దీంతో FDని పూర్తిగా బ్రేక్ చేయకుండా అత్యవసర అవసరాలకు డబ్బు ఉపయోగించుకోవచ్చు. అయితే తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు FDని మెచ్యూరిటీకి ముందే క్లోజ్ చేస్తే ప్రీ మెచ్యూర్ క్లోజర్ పెనాల్టీ వర్తించవచ్చు. కాబట్టి FD ప్రారంభించే ముందు ఈ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్నిటిని కూడా తెలుసుకోవడం మంచిది. ఇకపోతే FD మెచ్యూరిటీ అయిన తరువాత ఆటో రెన్యువల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. అంటే మీరు ఎంపిక చేసిన విధానాన్ని బట్టి FD మళ్ళీ రెన్యూ కావచ్చు. అయితే మెచ్యూరిటీ సమయంలో మీ అవసరాలను ఒకసారి పరిశీలించి అదే FD కొనసాగించాలా లేదా కొత్త డెసిషన్ తీసుకోవాలనేది నిర్ణయించుకోవడం మంచిది. ఇక కెనరా బ్యాంక్ లో FDని ఒకరి పేరుతో మాత్రమే కాకుండా జాయింట్ నేమ్ లో కూడా ప్రారంభించవచ్చు. భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు కలిసి జాయింట్ FD తీసుకోవచ్చు. అదే విధంగా నామినేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది. చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు, కానీ ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు డబ్బు అందించడంలో నామినీ చాలా ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుంది. కాబట్టి FD ప్రారంభించే సమయంలో నామినీ వివరాలు తప్పకుండా నమోదు చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రెసెంట్ కెనరా బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కూడా FD ప్రారంభించవచ్చు. బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లకుండా ఇంటి నుంచే FD ఓపెన్ చేసే సౌకర్యం చాలా సందర్భాల్లో అందుబాటులో ఉంది. అందులో అమౌంట్ ఎంచుకోవచ్చు, టెన్యూర్ ఎంచుకోవచ్చు, ఇంట్రెస్ట్ పే అవుట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అలా కొన్ని నిమిషాల్లోనే FD పూర్తవుతుంది. ఇక ఇప్పుడు ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. FD పై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోనికి వస్తుంది. అంటే మీకు ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం, వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం లేదా ఇతర ఆదాయాలతో పాటు FD వడ్డీ కూడా కలుస్తుంది. మీరు ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో ఉంటే ఆ ప్రకారం ట్యాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది బ్యాంక్ TDS కట్ చేయకపోతే ట్యాక్స్ అవసరం లేదని అనుకుంటారు, కానీ అది సరైనది కాదు. TDS అనేది కేవలం ముందస్తు ట్యాక్స్ వసూళ్ల విధానం మాత్రమే. అవసరమైతే ITR లో FD వడ్డీ ఆదాయాన్ని కూడా చూపించాలి. అలాగే TDS మినహాయింపుకు సంబంధించిన అమల్లో ఉన్న ఆదాయపు పన్ను నిబంధనలు మరియు బ్యాంకు సూచనల ప్రకారం అవసరమైతే డిక్లరేషన్ ఫారాన్ని కూడా సమర్పించాలి. ఈ నిబంధనలు కాలానుగుణంగా మారవచ్చు. కాబట్టి తాజా సమాచారాన్ని బ్యాంక్ లేదా ట్యాక్స్ ఎక్స్పర్ట్ నుంచి నిర్ధారించుకోవడం మంచిది. ఓకేనండి. ఇక చివరిగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. కెనరా బ్యాంక్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని చాలా మంది పిలుస్తున్న ఈ ఆప్షన్ నిజానికి ఫిక్స్డ్ డిపాజిట్ లోని మంత్లీ ఇంట్రెస్ట్ పే అవుట్ ఆప్షన్ మాత్రమే. మీ లక్ష్యం ప్రతి నెల రెగ్యులర్ ఆదాయం అయితే ఇది ఉపయోగపడుతుంది. కానీ లాంగ్ టర్మ్ లో ఇన్కమ్ ను ఎక్కువగా పెంచుకోవడమే మీ లక్ష్యం అయితే ఇతర పెట్టుబడి మార్గాలను కూడా పరిశీలించడం మంచిది. అయితే పెట్టుబడి పెట్టే ముందు మీ వయస్సు, ఆదాయం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు అవసరాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోనికి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. అలాగే FD ప్రారంభించే ముందు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లో తాజా
తాజా వడ్డీ రేట్లు, నిబంధనలు మరియు షరతులను తప్పకుండా పరిశీలించాలి. ఇది నేను ఆల్రెడీ 1-2 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరైన ఇన్ఫర్మేషన్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటే కెనరా బ్యాంక్ మంత్లీ ఇంట్రెస్ట్ పేఅవుట్ FD ప్రతి నెల స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఉపయోగపడే ఒక మంచి బ్యాంకింగ్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఓకేనండి, ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయని. ఇక మీరు చేయాల్సిన మీకు ఏమైనా డౌట్ ఉంటే, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేసి చూడండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ సమాచారాన్ని నేను మీకు వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో అంతండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొకసారి కొత్త ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.